ఎన్నికల ప్రచారంలో పోడు భూముల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. 4.5 పాలనలో పోడు భూముల రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేయలేకపోయిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. అయితే గతంలో పోడు భూముల రైతులకు కాంగ్రెస్, టీడీపీ ఎందుకు పరిష్కారం చూపలేకపోయాయని కేసీఆర్ మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి రాగానే రైతులకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రక్షాళన పేరుతో ఉన్న భూములను ఊడబీకింది. మనందరికీ సాదా బయనామా పేరుతోనో ఇంకో రకంగానో భూములపై హక్కులు ఏర్పడ్డాయి. కానీ ఆ హక్కులన్నింటినీ ఇవాళ ప్రభుత్వం మరి గుర్తించట్లేదు. కొత్తగా మీకు పాస్ పుస్తకాలు కావాలి అని వారు అనటంతో ఆ పాస్ పుస్తకాలు పొందలేక పాత హక్కులు కోల్పోయి ఇవాళ రైతులు ఆగమైంది. అనేక మంది ఆదివాసులు తమ భూములను కోల్పోయినరు. ఈ పోడు రైతులు కూడా పాపం దొంగలు కాదు, దిక్కులేక పాపం భూమి దున్నుకొని బతుకుతారు. వాళ్ళకు కూడా హక్కు రావాలి. రైతు బంధు స్కీమ్ ఉన్నది వాళ్ళకి చెందాలి, రైతు బీమా పథకం ఉన్నది వాళ్ళకి చెందాలి, వాళ్ళకు కూడా హక్కు రావాలి. కాబట్టి ఆ పని 100% నేను చేస్తా. కేసీఆర్ చాలా మొండివాడు, మీకు తెలుసు. నేను ఏదైనా పట్టుబట్టినా అంటే గ్యారంటీ చేస్తా. ఎలక్షన్ తర్వాత 1 సంవత్సరం లోపల ఈ మొత్తం పోడు భూముల సమస్యకు ఒక భరతవాక్యం పలుకుదాం, డెఫినెట్గా పరిష్కారం చేద్దాం. ఆ పని నేను చేస్తా, తప్పకుండా చేస్తాను, మీకు హామీ ఇస్తా ఉన్నా. చట్టబద్ధంగా హక్కులు ఉన్నప్పటికీ కూడా తమ భూములను కోల్పోయినరు. ఈ హక్కులను సాధించటానికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఒక ప్రధాన ఆటంకంగా ఉంది. అది తొలగిపోతే తప్ప సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు అంటున్న తెరాస ఆదివాసులందరికీ హక్కులు కల్పిస్తామని 4 ఏళ్ళు ఏం చేసిండ్రని చెప్పి ఇవాళ మనం అడుగుతా ఉన్నాం. నిజానికి ఇవాళ ఈ హక్కుల సాధన కోసం అందరం ఐక్యంగా నిలబడదాం. ఇవాళ ప్రజాకూటమి, కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, తెలంగాణ జనసమితితో కూడిన ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేం చేయగలిగేటువంటి పనులన్నింటినీ ఒక మేనిఫెస్టోగా, ఎజెండాగా రాసుకున్నాం. చంద్రబాబు నాయుడికి 17 ఏళ్ళు ఆలలేట ఆయనకు పోడు భూములు పట్టా చేయడానికి. 40 ఏళ్ళు ఢిల్లీలో మీరే, ఈడ మీరే కాంగ్రెస్ ఎందుకు చేయలే పోడు భూములు? ఇప్పుడు వచ్చి మాట్లాడతారు. చేసేటోళ్ళ వీళ్ళు చేసేటోళ్ళు అయితే ఆ రోజే చేయకపోదురా? దయచేసి ప్రజలు ఆలోచించాలి. మీ చేతుల సంపూర్ణ అధికారం ఉండి ఢిల్లీ మీరు, గల్లీ మీరు, రాష్ట్రం మీరు, అన్ని మీరు పరిపాలించినాడు, మీరు చేయలే. ఈరోజు వచ్చి తమాషాలకు చెక్కలు గిత్తలు చేయడానికి ఆపద మొక్కులు మొక్కేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. పోడు భూముల సమస్య తెలంగాణ వ్యాప్తంగా ఉంది కాబట్టి నేను మొత్తం మినిస్టర్లను, చీఫ్ సెక్రటరీని, అడవి శాఖ అధికారులను 50 మందిని ఎంబడేసుకొని వచ్చి ఒక్కొక్క జిల్లాకు 2 రోజులు కానీ 3 రోజులు కానీ